బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ లీగల్ నోటీస్ ఇచ్చింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై ప్రభాకర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ మున్షి బెంచ్ కార్డు తీసుకున్నట్టు ఆరోపణలు చేశారు. ప్రభాకర్ ఆరోపణలపై దీపాదాస్ మున్షి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోపణలకు 2 రోజుల్లో ఆధారాలు చూపించాలంటూ డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకపోతే 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని దీపాదాస్ మున్షి హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఝాన్సీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పైన 4 రోజుల క్రితము బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఆమెకు లబ్ధి చేకూర్చే విధంగా బెంచ్ కార్లు ఇస్తున్నారు, పదవుల కోసము ఆమెకు డబ్బులు ఇస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి దీపాదాస్ మున్షి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇదే దానికి ఈ అంశాన్ని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన కామెంట్స్ పైనే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా కామెంట్స్ అంటే విమర్శలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి, ఆమె బెంచ్ కార్లు తీసుకున్నట్టుగా కొన్ని డబ్బులు కూడా తీసుకున్నట్టుగా తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ కూడా కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు బయట పెట్టాలి. ఆధారాలు కనుక బయట పెట్టినట్లయితే పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా దీపాదాస్ మున్షి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2 రోజులలో ఖచ్చితంగా ఆధారాలు బయట పెట్టాలి. ఆధారాలు కనుక బయట పెట్టినట్లయితే 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా కింద కూడా నోటీసులు జారీ చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇప్పటికే చూడొచ్చు మాణిక్యం ఠాగూర్ గత ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాగూర్ పైన కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఆయన కూడా లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మదురై కోర్టులో కూడా కేసు నడుస్తున్న పరిస్థితి. అయితే తాజాగా మళ్ళీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి పైన బీజేపీకి సంబంధించిన నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అలాంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా తీవ్రంగా ఖండించడంతో పాటు దీనికి సంబంధించి ఆధారాలు బయట పెట్టాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అదేవిధంగా ధీటుగా కూడా స్పందించడం జరిగింది. తన వద్ద పక్క ఆధారాలు ఉన్నందుకే తాను కామెంట్స్ చేశానంటూ కూడా దీనికి సంబంధించి స్పందించారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని కూడా మరోసారి స్పందించిన నేపథ్యంలో ఆధారాలన్నిటి కూడా బయట పెట్టాలంటూ కూడా దీపాదాస్ మున్షి తన లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. ఆధారాలు కనుక బయట పెట్టినట్లయితే 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా కింద కేసు వేస్తానంటూ కూడా లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.